పైథాన్‌లో డిఫాల్ట్ అనే యాక్సెస్ మోడిఫైయర్ ఉండదు. పైథాన్‌లో మూడే 3 రకాల యాక్సెస్ మోడిఫైయర్స్ ఉంటాయేమో. ఏంటేంటవి? పబ్లిక్ అనేదొకటి, ప్రొటెక్టెడ్ అనేదొకటి, ప్రైవేట్ అనేదొకటి. సో, ఇవి కూడా మీకు స్ట్రిక్ట్‌గా పనిచేస్తాయా అంటే స్ట్రిక్ట్‌గా పనిచేయవు. సీ అది ఈరోజు నేను ప్రూఫ్ చూపిస్తాను. అంటే ఆల్రెడీ యెస్టర్‌డే చెప్పడం జరిగింది. బట్ మేబీ అది కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు అని చెప్పి ఈరోజు నేను మీకు ప్రూఫ్ చూపించడానికి ప్రాక్టికల్‌గా ప్రూఫ్ చూపిస్తాను. యాస్ వెల్ యాస్ చూడండి చాట్ జీపీటీలో కూడా క్లియర్గా ఇక్కడ నేను ఎంటర్ చేశాను. ఏం ఎంటర్ చేశారమ్మా? యాక్సెస్ మాడిఫైర్స్ ఇన్ పైథాన్. ఇన్ పైథాన్ యాక్సెస్ మాడిఫైర్స్ నాట్ స్ట్రిక్ట్ లైక్ యువర్ జావా ఆర్ C++. సో జావా అండ్ C++లో యాక్సెస్ మాడిఫైర్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. బట్ పైథాన్లో ఇట్స్ నాట్ స్ట్రిక్ట్ లైక్ యువర్ జావా. సో జస్ట్ ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఆ నేమ్ను బేస్ చేసుకొని అది పబ్లికా, ప్రైవేటా, ప్రొటెక్టెడా అనేది మనం డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని ఇది స్ట్రిక్ట్‌గా పనిచేస్తాయా పైథాన్‌లో అంటే, పైథాన్‌లో ఇది ప్రొటెక్టెడ్ గాని, ప్రైవేట్ గాని స్ట్రిక్ట్‌గా పనిచేయవు. సో, యెస్టర్‌డే మనం ఏం చెప్పుకున్నామో పబ్లిక్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద పబ్లిక్? డిఫాల్ట్ ఈస్ అంటే మీరేమి రాయకపోతే, అంటే మీ మెథడ్ ముందర గాని, మీ వేరియబుల్ ముందర గాని మీరు ఎలాంటి యాక్సెస్ మోడిఫైయర్ రాయకపోతే, సో, దాని అర్థం ఏంటమ్మా? దట్ ఈస్ ఎ పబ్లిక్. దట్ ఈస్ ఎ పబ్లిక్. సో అదే పబ్లిక్ యాక్సెస్ మాడిఫైర్స్తో మనకి అడ్వాంటేజ్ ఏంటమ్మా? మనం ఏం చేయగలం? వేర్ యూ కెన్ యూస్ ద పబ్లిక్ మెథడ్స్ అండ్ పబ్లిక్ వేరియబుల్స్. సి వీ కెన్ యూస్ ఇన్సైడ్ ద క్లాస్, వీ కెన్ యూస్ అవుట్ సైడ్ ద క్లాస్, వీ కెన్ యూస్ చైల్డ్ క్లాస్. దట్ మీన్స్ ఎనీవేర్ ఎక్కడైనా మీరు పబ్లిక్ మెథడ్స్ని, పబ్లిక్ వేరియబుల్స్ని యూస్ చేయొచ్చు. అర్థమైందమ్మా? సో పబ్లిక్ మెథడ్స్ని, పబ్లిక్ వేరియబుల్స్ని యూ కెన్ యూస్ ఇట్ ఎనీవేర్. సో విత్ ఇన్ ద క్లాస్ వాడుకోవచ్చు, అవుట్ సైడ్ ద క్లాస్ వాడుకోవచ్చు, ఫ్రమ్ ద చైల్డ్ క్లాస్ ఎక్కడి నుంచైనా మీరు వాడుకోవచ్చు. యెస్టర్‌డే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పానమ్మా. ఒక బైక్ అని, సైకిల్ అని, కార్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో అందులో సైకిల్ ఉంది. నాకు సైకిల్ ఉంది. ఆ సైకిల్‌కి పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్ ఇచ్చాను. సో దట్ మీన్స్ ద సైకిల్ కెన్ బి యూజ్డ్ బై ఎనీవన్. ఆ సైకిల్‌ని ఎవరైనా వాడుకోవచ్చు అని చెప్పాను. సో, సో ఇది పబ్లిక్ అనేది. సో అదేవిధంగా ప్రొటెక్టెడ్ అంటే ఏం చెప్పానమ్మా? ప్రొటెక్టెడ్ మీన్స్ వీ కెన్ యూజ్ ద ప్రొటెక్టెడ్ థింగ్స్ ఫ్రమ్ ద సేమ్ క్లాస్ అండ్ ఫ్రమ్ ద ఇన్హెరిటెడ్ క్లాసెస్. ప్రొటెక్టెడ్ థింగ్స్ అనేవి మీరు సేమ్ క్లాస్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కడి నుంచమ్మా? ఇన్హెరిటెడ్ క్లాసెస్ నుంచి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు బైక్ ఉంది. నా బైక్ అనేది ఔటర్స్‌కి ఎవరికి ఇవ్వను. సో బట్ ఐ కెన్ యూజ్ మై బైక్. ఇన్హెరిటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా బైక్ వాడుకోవచ్చు. ప్రొటెక్టెడ్. అంటే ప్రొటెక్టెడ్ అనేది సేమ్ క్లాస్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ చైల్డ్ క్లాస్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అది కూడా చూపిస్తాను ఈరోజు. సో అది పని చేసేటట్టు చూపిస్తాను, అది పని చేయదు అనేటట్టు కూడా చూపిస్తాను. 2 రకాలుగా కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ ప్రైవేట్. ప్రైవేట్ అంటే అర్థం ఏంటమ్మా? వీ కెన్ యూస్ ద ప్రైవేట్ మెథడ్స్ అండ్ ప్రైవేట్ వేరియబుల్స్ ఫ్రమ్ ద సేమ్ క్లాస్ ఓన్లీ. ఫ్రమ్ ద సేమ్ క్లాస్ ఓన్లీ. ఈవెన్ ఇన్హెరిటెడ్ క్లాసెస్ నుంచి కూడా యాక్సెసిబిలిటీ ఉండదు. బట్ ఈరోజు అది సక్సెస్ అయ్యేటట్టు చూపిస్తాను, అది ఫెయిల్ అయ్యేటట్టు కూడా చూపిస్తాను. అంటే ప్రైవేట్ థింగ్స్ని మన పైథాన్లో బయట నుంచి కూడా యాక్సెస్ చేసేయచ్చు. యాక్చువల్గా ప్రైవేట్ అంటే ఎవరు యాక్సెస్ చేయకూడదు. బట్ పైథాన్లో ప్రైవేట్ థింగ్స్ అంటే ప్రైవేట్ మెథడ్స్ని కానీ, ప్రైవేట్ వేరియబుల్స్ని కానీ మీరు బయట నుంచి ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. సో పైథాన్లో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే యాక్సెస్ మాడిఫైర్స్ అనేవి పైథాన్లో పనిచేయవు. ఓకే. సో రిమైనింగ్ అన్ని అడ్వాంటేజెస్ ఏమో, ఇది ఒక్కటే కొంచెం పైథాన్లో మనకి డ్రాబ్యాక్. ఓకే. యాక్సెస్ మాడిఫైర్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పబ్లిక్ మెథడ్, పబ్లిక్ వేరియబుల్. సో దీనికోసం మీరు ఏమైనా పబ్లిక్ అని వేరేగా రాయాలమ్మా? ఏం రాయవసరం లేదు కదా. బై డిఫాల్ట్ మీరేమి ఇవ్వకపోతే, అంటే మీ మెథడ్ ముందర లేదా మీ వేరియబుల్ ముందర మీరేమి మెన్షన్ చేయకపోతే దాని అర్థం ఏంటమ్మా? దట్ ఈస్ ఎ పబ్లిక్ అని అర్థం. సో చూడండి, ఇక్కడ నేను క్లాస్ స్టూడెంట్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను. మై క్లాస్ నేమ్ ఈ స్టూడెంట్. లోపల ఒక కన్స్ట్రక్టర్ రాశాను. మీకు కన్స్ట్రక్టర్ తెలుసు కదమ్మా? __init __కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ లోపల ఒక వేరియబుల్ కూడా తీసుకున్నాను. సెల్ఫ్ డాట్ నేమ్ అని చెప్పి మీద నా పేరు సతీష్ అని ఇచ్చాను. సో ఈ వేరియబుల్ని ఏమని పిలుస్తున్నామా? ఇట్ ఈస్ ఎ పబ్లిక్ వేరియబుల్. ఎందుకమ్మా దీన్ని పబ్లిక్ వేరియబుల్ అని పిలుస్తా ఉన్నా? సో దీని ముందర మీరు పబ్లిక్ అని, ప్రైవేట్ అని, ప్రొటెక్టెడ్ అని ఏం రాయలేదు. మీరు ఏం రాయకపోతే దాని అర్థం ఏంటి? దట్ ఈస్ ఎ పబ్లిక్ వేరియబుల్. అండ్ ఒక మెథడ్ నేమ్ కెన్ బి ఎనీథింగ్. M1, M2, M3 ఏదైనా తీసుకోండి. ఎగ్జాంపుల్గా నేను డిస్ప్లే అనే ఒక మెథడ్ తీసుకున్నాను. డిస్ప్లే అనే మెథడ్లో ఈ పైన వేరియబుల్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు ప్రింట్ మై నేమ్. ఇక్కడ నేమ్ అని చెప్పి సెల్ఫ్ డాట్ నేమ్ అంటే సతీష్ అనేది ఇక్కడ ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ స్టూడెంట్ అనేది ఒక క్లాస్ అమ్మా. స్టూడెంట్ అనే క్లాస్లో ఒక పబ్లిక్ మెథడ్ ఉంది, ఒక పబ్లిక్ వేరియబుల్ ఉంది. పబ్లిక్ వేరియబుల్ ఏంటమ్మా? నేమ్ అనేది, సెల్ఫ్ డాట్ నేమ్ అనేది పబ్లిక్ వేరియబుల్. సో డిస్ప్లే అనేది ఏంటమ్మా? ఇట్ ఈస్ ఎ పబ్లిక్ మెథడ్.
సో ఈ పబ్లిక్ మెథడ్స్ని పబ్లిక్ వేరియబుల్స్ని మీరు ఎక్కడి నుంచి అయినా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో ఇక్కడ చూడండి, నేను ఇనీషియల్గా స్టూడెంట్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఆల్రెడీ యు ఆర్ ఫెమిలియర్ విత్ ఆబ్జెక్ట్ క్రియేషన్. మన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మీకు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి నేమ్ అనే వేరియబుల్కి ఏం అసైన్ అవుతుందమ్మా, సతీష్ అనే ఒక వాల్యూ నేమ్లో అసైన్ అవుతుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏం చేద్దామమ్మా, ప్రింట్ అని చెప్పి ఆ నేమ్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ప్రింట్ ఓబీజే డాట్ నేమ్ అంటే ఈ నేమ్ని యాక్సెస్ చేయండి. అంటే బయట నుంచి నేమ్ని యాక్సెస్ చేయగలుగుతున్నామా లేదా? ఎస్, యూ కెన్ యాక్సెస్ ద నేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో అది పబ్లికే కదమ్మా, మీరు బయట నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఓబీజే డాట్ నేమ్ అంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ నేమ్ అంటే ఎస్, సతీష్ అనేది మనకి ప్రింట్ అయింది. సో అంటే ఇక్కడ పబ్లిక్ వేరియబుల్స్ని మీరు బయట నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ మెథడ్ని కూడా కాల్ చేద్దామా, డిస్ప్లే అనే మెథడ్ని ఓబీజే డాట్ డిస్ప్లే కాల్ చేస్తే లోపల మనకి ఏం ప్రింట్ అవుతుందమ్మా, నేమ్ అని చెప్పి, అంటే అక్కడ స్ట్రింగ్ ఏదైతే ఇచ్చామో ఆ స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది నేమ్ అని. పక్కన మన వేరియబుల్ ఏంటమ్మా, నేమ్లో మనకి ఏం స్టోర్ చేస్తాం, సతీష్ కదా. ఓకే, అంటే పబ్లిక్ మెథడ్స్ని పబ్లిక్ వేరియబుల్స్ని మీరు బయట నుంచి హ్యాపీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిఫాల్ట్ ఈస్ అ పబ్లిక్ ఇన్ పైథాన్. సో మీరు ఏమి రాయకపోతే దాని అర్థం పబ్లిక్ అని అర్థం. ఓకే ఫైన్. సో ఈ పబ్లిక్ వేరియబుల్స్ని మెథడ్స్ని ఎక్కడ యూజ్ చేసుకోగలుగుతారమ్మా, ఇన్సైడ్ ద క్లాస్, అవుట్ సైడ్ ద క్లాస్ అండ్ ఫ్రమ్ ద చైల్డ్ క్లాసెస్. ఫ్రమ్ ఎనీవేర్ యూ కెన్ యూజ్ ద పబ్లిక్ మెథడ్స్ అండ్ పబ్లిక్ వేరియబుల్స్. సో నా కమింగ్ టు ద సెకండ్ స్టేజ్, రెండో స్టేజ్ కదాము. సో సెకండ్ యాక్సెస్ మాడిఫైయర్ మనం ఏం చెప్పుకున్నాము, ద సెకండ్ యాక్సెస్ మాడిఫైయర్ ఈస్ ప్రొటెక్టెడ్ అనేది ఏంటమ్మా, వీ కెన్ యూస్ ద ప్రొటెక్టెడ్ మెథడ్స్ అండ్ ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ ఫ్రమ్ ద సేమ్ క్లాస్ అండ్ ఫ్రమ్ ద చైల్డ్ క్లాస్. మీరు సేమ్ క్లాస్ నుంచి యూజ్ చేసుకోవచ్చు అమ్మా. ఇట్ మీన్స్ యూ కెన్ యూస్ ఫ్రమ్ ద ఇంటర్నల్ యూజ్, సేమ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ద చైల్డ్ క్లాస్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో బట్ ఇక్కడ ఒక ఎర్రర్ కూడా ఉంది, అంటే ఇక్కడ మనకు ప్రాబ్లం కూడా ఉంది పైథాన్ ప్రొటెక్టెడ్లో. ఏంటమ్మా, స్టిల్ యాక్సెసబుల్ అవుట్ సైడ్ ఆల్సో. యాక్చువల్గా బయట నుంచి అది అలౌ చేయకూడదు, బట్ పైథాన్లో మాత్రం అది బయట నుంచి కూడా అలౌ చేస్తుంది. మీ వేరియబుల్ ముందర సింగిల్ అండర్ స్కోర్ పెడితే దట్ ఈస్ ప్రొటెక్టెడ్. అది ప్రొటెక్టెడ్గా మీరు అందరూ ఫీల్ అవ్వండి. డోంట్ యూజ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. దాన్ని బయట నుంచి ఎవరు వాడొద్దు. అంటే మీలో మీరు ఒక అండర్స్టాండింగ్ పెట్టుకొని ఎప్పుడైతే అండర్ స్కోర్తో స్టార్ట్ అయ్యి ఉందో అలాంటి వేరియబుల్స్ని సేమ్ క్లాస్ నుంచి వాడండి, చైల్డ్ క్లాస్ నుంచి వాడండి, బట్ బయట నుంచి యూజ్ చేయొద్దు. స్ట్రిక్ట్గా మీలో మీరే స్ట్రిక్ట్గా ఉండండి అని చెప్పి మనకు చెప్తున్నాడు తప్పించి. సో ఇఫ్ యూ ట్రై టు యాక్సెస్ ఇట్, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు యాక్సెస్ ఇట్. అది మనకి జావాలో అయితే అలా కుదరదమ్మా. జావాలో స్ట్రిక్ట్గా పబ్లిక్ అంటే పబ్లికే, ప్రైవేట్ అంటే ప్రైవేటే, ప్రొటెక్టెడ్ అంటే ప్రొటెక్టెడే. బట్ పైథాన్లో అలా కాదు. ఆ నేమ్ చూసి మనమే ఆ నేమ్ను బేస్ చేసుకొని బిహేవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడమ్మా, మన రోడ్డు పైన ఒక వన్ వే అని చెప్పి బోర్డు పెట్టాడు అనుకోండి. ఇది రోడ్లో ఓన్లీ వన్ వే అని చెప్పి ఒక సిగ్నల్ బోర్డు పెట్టాడు. అంటే అటువైపు ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి వన్ వే రోడ్ అని చెప్పి పెట్టారు. సో అటువైపు వెళ్తే ఏమైనా మన బండి ఆగిపోతుందామా, అంటే మన వెహికల్ ఏమైనా ఆగిపోతుందా? వన్ వేలో వెళ్తే మన వెహికల్ ఏమీ ఆగదు. కాకపోతే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ సిన్సియర్ పర్సన్, మనం ఏంటి అంటే ఓకే అది వన్ వే పెట్టారు కదా, అది వెళ్ళడం మంచిది కాదని వెళ్ళకూడదు అంతే. ఇక్కడ కూడా సేమ్ అంతే. అండర్ స్కోర్ పెడితే ఓకే అది ప్రొటెక్టెడ్ అని మీరు ఫీల్ అయ్యి అది ప్రొటెక్టెడ్ లానే యూజ్ చేయండి. అంతేగాని దాన్ని బయట నుంచి యాక్సెస్ చేస్తే యాక్సెస్ అవ్వదా అంటే అవుతుంది, అదేమీ ఆగిపోదు. సో చూడండి, అంటే వన్ వేలో మనం మన కార్తోనే బైక్తో వెళ్తే మన ఇంజిన్ ఏమైనా ఆగిపోతుందమ్మా? ఇంజిన్ ఆగదు కదా, అది వెళ్తుంది. కాకపోతే సో మనం కామన్ సెన్స్తో వీ షుడ్ నాట్ గో ఇన్ ద వన్ వేలో వెళ్ళకూడదు. ఇక్కడ కూడా సేమ్ అంతే. అండర్ స్కోర్ అనేది జస్ట్ మీలో మీరు అది ఒక ప్రొటెక్టెడ్గా ఫీల్ అయ్యి దాన్ని మీరు అవుట్ సైడ్ నుంచి యూజ్ చేయకూడదు. ఎక్కడి నుంచి యూజ్ చేస్తారమ్మా అండర్ స్కోర్ ఉంటే? యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ద సేమ్ క్లాస్ నుంచి యూజ్ చేయండి. అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ద చైల్డ్ క్లాసెస్ నుంచి కూడా యూజ్ చేయండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సో స్టూడెంట్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను. సో స్టూడెంట్ అనే క్లాస్లో ఒక కన్స్ట్రక్టర్ అనేది ఒకటి రాశాను. కన్స్ట్రక్టర్లో అండర్ స్కోర్ ఏజ్ అంటే సెల్ఫ్ అండర్ స్కోర్ ఏజ్ అని చెప్పి ఇక్కడ ఏదో ఒక ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఏ ప్రొటెక్టెడ్ వేరియబుల్. ఒక అండర్ స్కోర్ ఉండడం వల్ల దీన్ని ప్రొటెక్టెడ్ అంటున్నాం. ఎక్కడ యూజ్ చేయొచ్చమ్మా? యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ద సేమ్ క్లాస్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ద చైల్డ్ క్లాస్ వరకు మాత్రమే దాని పర్మిషన్ అనేది ఉంటుంది. అవుట్ సైడ్ ద క్లాస్ యూజ్ చేయకూడదు. ఓకే ఫైన్. సో నేను ఇక్కడ చైల్డ్ అని చెప్పి ఒక క్లాస్ నేమ్ రాస్తున్నాను. యూ కెన్ రైట్ ఎనీ క్లాస్ నేమ్. ఎగ్జాంపుల్గా చైల్డ్ అని తీసుకున్నాను. ఇది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుందమ్మా? ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద స్టూడెంట్ నుంచి ఇన్హెరిట్ అయింది. చైల్డ్ అనేది ఏంటమ్మా మనకి స్టూడెంట్ నుంచి ఇన్హెరిట్ అయింది. సో ఇక్కడ జస్ట్ ఏదో ఒక షో అని చెప్పి ఒక మెథడ్ రాస్తున్నాను. షో అనే మెథడ్లో
మనం పైన ఉన్నటువంటి ఈ వేరియబుల్ అండర్స్కోర్తో ఉన్న వేరియబుల్ని యూజ్ చేయొచ్చా అంటే ఎస్, యూజ్ చేయొచ్చు. ఎందుకు యూజ్ చేయొచ్చమ్మా? ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ని మీరు ఎక్కడ వాడచ్చు? సేమ్ క్లాస్లో వాడచ్చు. చైల్డ్ క్లాసెస్ అంటే ఈ క్లాస్ నుంచి ఏ క్లాస్ అయితే ఇన్హెరిట్ అయిందో ఇన్హెరిటెడ్ క్లాసెస్ నుంచి మీరు ఆ వేరియబుల్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఫైన్. సో చూడండి, ఇక్కడ మీరు మీ చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్ క్లాస్. సో చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్తో మనం ఆబ్జెక్ట్ డాట్ షో అంటే మనకి షో అనేది కాల్ అవుతుంది. ఏజ్ అనేది మనకి ఏం ప్రింట్ అవ్వాలము? 25 అనేటటువంటి ఏజ్ మనకి ప్రింట్ అవ్వాలి. చూద్దాం ఒకసారి బాటంలో 25 ప్రింట్ అవుతుందా లేదా అంటే ఎస్. అంటే మనకి షో మెథడ్ ఎలా రాసాను చూడమా? షో అనే మెథడ్లో ఏజ్ అని చెప్పి పక్కన నేను ఏం ప్రింట్ చేశాను? ఏజ్ అని మనకి ఇలా ప్రింట్ అవ్వాలి, పక్కన 25 ప్రింట్ అవ్వాలి. ఓకే, ఫైన్. బట్ పైథాన్లో బయట నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు అని చెప్పాను కదమ్మా. చూడండి, ఇక్కడ నేను ప్రింట్ అని రాస్తున్నాను, ఓబీజే డాట్ అండర్ స్కోర్ ఏజ్. సో యాక్చువల్గా ఇలా చేయకూడదు. సో ఇట్ ఈస్ పాసిబుల్ బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. సో చూడండి, వన్ వే బోర్డు ఉన్నా కూడా మనం వన్ వే వైపు వెళ్ళకూడదు కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇలా అండర్ స్కోర్ ఉండేటప్పుడు డోంట్ యూజ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇలా బయట నుంచి యూజ్ చేయడం మంచిది కాదు. ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్, ఇట్స్ నాట్ ఎ గుడ్ బిహేవియర్. ఓకే, సో కంపల్సరీ అండర్ స్కోర్ ఉండేవి మీరు ఎక్కడి నుంచి యూజ్ చేయాలి? చైల్డ్ క్లాసెస్ నుంచి మాత్రమే యూజ్ చేయాలి, లేదా సేమ్ క్లాస్ నుంచి యూజ్ చేయాలి. ఇలా బయట నుంచి యూజ్ చేస్తే వర్క్ అవుతుంది, దానికేం తెలియదు. అది సింపుల్గా అండర్ స్కోర్ ఉన్నా కూడా ప్రింట్ చేయమంటే ప్రింట్ చేస్తుంది. చూడండి, అవుట్ సైడ్ కూడా మనకు ప్రింట్ అయింది. ఇట్ ఈస్ పాసిబుల్ బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఓకే, సో ఇవన్నీ నేను చెప్పేవే కాదమ్మా. అంటే మీరు అనుకోవచ్చు ఇవి నిజమా కాదా అని. ఈవెన్ మీరు డైరెక్ట్గా మీ చాట్ జీపీటీలోకి వెళ్ళి ఇవి ఎలా బిహేవ్ చేస్తుంది అని మీకు తెలియాలనే డైరెక్ట్గా నేను ఇక్కడ చాట్ జీపీటీలో ఉన్న ప్రోగ్రామ్నే మీకు చెప్పాను. మరి ప్రైవేట్ అంటే ఏంటమ్మా? డబుల్ అండర్ స్కోర్ ఉంటే దాన్ని ఏమంటున్నా? ప్రైవేట్. ప్రైవేట్ మెథడ్స్ని లేదా ప్రైవేట్ వేరియబుల్స్ని మీరు ఎక్కడ యూజ్ చేయగలుగుతారమ్మా? యూ కెన్ యూజ్ ద ప్రైవేట్ మెథడ్స్ అండ్ ప్రైవేట్ వేరియబుల్స్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ క్లాస్. ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ క్లాస్. బయట నుంచి యాక్సెస్ చేస్తే అలౌ చేయకూడదు, బట్ అయినా కూడా ఇది అలౌ చేస్తుంది, మీరు అలా చేయకూడదు. ఓకే, సో చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను క్లాస్ స్టూడెంట్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను. స్టూడెంట్ అనే క్లాస్లో ఒక కన్స్ట్రక్టర్ అనేది రాస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే, కన్స్ట్రక్టర్ అండర్ స్కోర్ ఇనిట్ అండర్ స్కోర్. సో లోపల శాలరీ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నానమ్మా, సెల్ఫ్ డాట్ శాలరీ. సో ఈ శాలరీ అనే వేరియబుల్ ముందర 2 అండర్ స్కోర్లు ఇచ్చాను. చూడండి, 2 అండర్ స్కోర్లు ఇచ్చామంటే మనకి ఏం అర్థం కావాలమ్మా? ఇట్ ఈజ్ ఏ ప్రైవేట్ వేరియబుల్ అని అర్థం కావాలి. అంటే మీరు దీన్ని ఎక్కడ యూజ్ చేయగలుగుతారు? ప్రైవేట్ వేరియబుల్ని సేమ్ క్లాస్లో మాత్రమే యూజ్ చేయగలుగుతారు. ప్రైవేట్ వేరియబుల్ని సేమ్ క్లాస్లో మాత్రమే యూజ్ చేయగలుగుతారు. ఇన్హెరిటెడ్ క్లాసెస్ నుంచి కానీ, అవుట్ సైడ్ బయట క్లాసెస్ నుంచి కానీ, అవుట్ సైడ్ ద క్లాస్ నుంచి బయట కానీ ఎక్కడా కూడా మీరు ఈ ప్రైవేట్ వేరియబుల్స్ని యూజ్ చేయకూడదు. బట్ యూజ్ చేసి చూపిస్తాను మీకు. సో చూడండి, ప్రజెంట్ అయితే నేను శాలరీ ప్రైవేట్ వేరియబుల్ శాలరీలో నేను సమ్ 50,000 అని చెప్పి ఇచ్చాను. సో ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయడానికి మీ ఇష్టం. షో అనే ఒక మెథడ్ తీసుకోండి, లేదా గెట్ శాలరీ అని చెప్పి ఒక మెథడ్ రాశాను. సో రిటర్న్ అని చెప్పి నేను ఏం రిటర్న్ చేస్తున్నాను? సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ శాలరీని బయటకు ప్రింట్ చేయడానికి బదులుగా రిటర్న్ చేస్తున్నాను. ఓకే, సో ఓకే, మన క్లాస్ ఏంటమ్మా? స్టూడెంట్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. ఆ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఇది వెళ్ళి ఎవరిని కాల్ చేస్తుందమ్మా? ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఇది వెళ్ళి కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది, మీ అందరికీ తెలిసిందే. సో కన్స్ట్రక్టర్ కాల్ అయిన తర్వాత శాలరీలో మీకు ఏం స్టోర్ అవుతుంది? 50,000 అనేది మీకు శాలరీలో స్టోర్ అవుతుంది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ప్రింట్ అని చెప్పి ఓబీజే డాట్ అండర్ స్కోర్ శాలరీ అంటే పని చేయదు, ఎర్రర్ వస్తుంది. సో ఇంతవరకు ఓకే, పైథాన్లో ఇది రిస్ట్రిక్షన్ అనేది ఉంది. అంటే అండర్ స్కోర్ శాలరీని అవుట్ సైడ్ ద క్లాస్ బయట నుంచి, అంటే ప్రైవేట్ వేరియబుల్ని ఇలా క్లాస్ బయట నుంచి మీరు యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ రైజ్ అవుతుంది పైథాన్లో. బట్ వీ హ్యావ్ సమ్ అదర్ ఆప్షన్. సో అలా కాకుండా మన దగ్గర ఒక అదర్ ఆప్షన్ ఉందమ్మా. ఏంటంటే ఇలా మీరు అండర్ స్కోర్ ఉన్న వేరియబుల్స్ని బయట నుంచి యాక్సెస్ చేయాలి అంటే క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని యాక్సెస్ చేసేయచ్చు, పనిచేస్తుంది. అంటే ప్రింట్ అని చెప్పి ఓబీజే డాట్ మీ క్లాస్ నేమ్, పైన మన క్లాస్ నేమ్ ఏంటమ్మా? స్టూడెంట్ కదా. స్టూడెంట్ అండర్ స్కోర్ శాలరీ అని ఇచ్చారనుకోండమ్మా, ఇది ఎవరిని యాక్సెస్ చేస్తుంది? ఇట్ విల్ యాక్సెస్ యువర్ ప్రైవేట్ వేరియబుల్. ఇది ప్రైవేట్ వేరియబుల్ని కూడా యాక్సెస్ చేస్తుంది. బట్ ఇలా చేయకూడదు, ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదని చెప్తున్నాను అంతే. సో మీరు ఫ్యూచర్లో ఇలా యాక్సెస్ చేస్తే యాక్సెస్ అయిపోతుంది, బట్ అలా ప్రైవేట్ వేరియబుల్స్ని బయట నుంచి యాక్సెస్ చేయకూడదు అని చెప్తున్నాడు. ఓకే, సో జనరల్గా ఇప్పుడు ఆ ప్రైవేట్ వేరియబుల్స్ని మనం విత్ ఇన్ ద క్లాస్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. సో క్లాస్ లోపల దాన్ని ఎలా అమ్మా, ఇక్కడ చూడండి, ప్రింట్ అని చెప్పి
మెథడ్ని కాల్ చేస్తున్నాం. మన మెథడ్ నేమ్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద మెథడ్ నేమ్, గెట్ శాలరీ కదా. సో గెట్ శాలరీని ఓబీజే డాట్ గెట్ శాలరీ అంటే మీకు ఆ మెథడ్ కాల్ అవుతుంది. ఆ మెథడ్లో మనం ఏం రిటర్న్ చేస్తున్నామో, వీఆర్ రిటర్నింగ్ ద శాలరీ అనేది బయటికి రిటర్న్ చేస్తున్నాం. చూడండి, ఆ మెథడ్ కాల్ చేస్తే మీకు 50,000 ప్రింట్ అయింది. యాజ్ వెల్ యాజ్ అలా కాకుండా నేను అన్అఫిషియల్గా అంటే రాంగ్ వేలో కూడా నేను ఇక్కడ ప్రైవేట్ వేరియబుల్ని బయట నుంచి యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ప్రైవేట్ వేరియబుల్ని మీరు బయట నుంచి యాక్సెస్ చేయడానికి ట్రై చేయాలి అంటే దేంతో ట్రై చేస్తారమ్మా, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ ప్రైవేట్ వేరియబుల్స్ ఇస్తే అది మీకు యాక్సెస్ అయిపోతుంది. సో జస్ట్ ఇది మీకు కన్ఫర్మేషన్ చూపించాలి అంటే, ఇదేదో నేను చెప్పేది కాదు, మనకి పైథాన్లో యాక్సెస్ మాడిఫైయర్స్ పనిచేయవు అని చెప్పడానికి ఇలా నేను మీకు చాట్ జీపీటీలో ప్రూఫ్ అనేది చూపించడం జరిగింది. యాక్సెస్ మాడిఫైయర్స్ తప్పించి మిగిలిన అన్ని కాన్సెప్ట్స్ మనకి పైథాన్లో వెల్ అండ్ గుడ్, చాలా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే.